కి, మరో సోదరుడు గణేష్ కి, మా తమ్ముడు శ్రీనివాస్ కి, ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా ఏర్పాటు చేసిన పోలవరం యువతకి, పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ, 40 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించు ఆయన స్వర్గస్థులై. మరి ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలెవరు కూడా ఆయన్ని మర్చిపోలేని పరిస్థితి. 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యేగా చేసి స్వర్గస్థులు అయినారు రంగ గారు. మరి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం అంతా, లైఫ్ లో ఆయన పోరాటం అంతా కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం అంతా. అన్యాయానికి గురైన బాధితుల తరపున ఆయన పోరాటం. మరి అలాంటి నాయకుడు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అపోజిషన్ లో చేస్తేనే ప్రజలు అంత గుండెల్లో పెట్టుకున్నారు. మరి మనందరి దురదృష్టం, ఆయన 40 సంవత్సరాలు చూస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంత అభిమానించేవారో మీరు కొద్దిగా యువత ముఖ్యంగా ఆయన ఆదర్శంగా తీసుకుని, ఆయనలో మంచిని ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సపోర్ట్ గా నిలబడవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పోలవరం ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.